హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇప్పుడు మనం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి విశేషం తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం అండి. ఈ దర్శనం అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే అనుగ్రహం ఉంటుందని చెప్తుంటారు. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఈ అన్ని క్షేత్రాల్లోనూ భిన్నంగా ఇది పశ్చిమముఖంగా ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠ జరిగిందండి. విజయదశమికి ఇక్కడ తిరుపతి వెంకన్న నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారట. ఇక్కడ శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారండి. ఇక్కడ అమ్మవారి శిల వజ్ర నిర్మితం అంటండి. చాలా బాగుంటుందని చెప్తారు. చైత్రమాసంలో నిర్మించే రథోత్సవం చాలా విశేషం అన్నమాట. ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు డైరెక్ట్గా అమ్మవారిని తాకుతాయటండి. అది మార్చి 21వ తారీఖు, సెప్టెంబర్ 21వ తారీఖున తప్పకుండా అమ్మవారికి సూర్యకిరణాలు తాకుతాయన్నమాట. దసరాకి దీపావళికి ఎంతో ప్రాశస్యం అండి. మహాలక్ష్మి అమ్మవారు కదా, ఎంతో అంబరాన్నంటే సంబరాలు అన్నట్టుగా ఎంతో విశేషంగా ఉత్సవాలు జరుపుతారట. ఇది చాలా ముక్తిదాయకమైన క్షేత్రం అండి. శక్తిపీఠం కదా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి విశేషం. శక్తిపీఠం అంటేనే ఎంతో విశేషం కదా. అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన చేస్తారటండి. ఇక్కడ సుప్రభాత సేవ చేస్తారట. హారతులు 5 హారతులు చేస్తారట. శుక్రవారం పౌర్ణమి రోజుల్లో చాలా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారట. ఇక్కడ మహాలక్ష్మి అష్టకం ఎంత విశేషం అండి, ఎంత ప్రాచుర్యం. క్షేత్రాన్ని కరవీర నగరం అని పిలుస్తారటండి. ప్రళయకాలంలో నీటిలో మునిగిపోయిందట ఈ క్షేత్రం. అలా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని అమ్మవారు తన కరములతో పైకెత్తినందువల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింట. అప్పటి నుంచి కరవీర నగరం అని కూడా ఇంకో పేరు ఉందిటండి ఈ క్షేత్రానికి. ఈ ఊరిలో ఏ వ్యక్తి పేదవాడుగా ఉండకూడదు అనేది ఆవిడ చేసిన వాగ్దానం అంట. అందుకే ఆ ఊరిలో అందరికీ ఏదో ఒక పని ఉంటుందిటండి. అందరూ సంతోషంగా ఉంటారట ఎప్పుడూ. ఆ గుడి ఆలయం గోడ మీద పశ్చిమాముఖంగా శ్రీయంత్రం ఉందిటండి. ఆ శ్రీయంత్రానికి కూడా చాలా విశిష్టత కదా. ఎక్కడ చూసినా శ్రీయంత్రం అనేది ఉంటే అక్కడ ఎంతో సంతోషం. ముఖ్యంగా డబ్బుకు కొరత ఉండదు, సంతోషం ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. మణికర్ణికా కుండం అనే కొలను ఉందిటండి ఇక్కడ. ఆలయ ప్రాంగణంలో మణికర్ణికా కుండం అనే కొలను ఉందిట. ఆ ఆలయం అంతా